రంజాన్ మాసం ప్రారంభం కాబోతుంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముస్లిం మత పెద్దలు, కార్పొరేషన్ అధికారుల సమన్వయంతో ఈ పర్వదినాన్ని అందరికీ మరుపురాని జ్ఞాపకంగా విజయవంతం చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మసీదుల వద్ద ఏర్పాట్లపై ముస్లిం పెద్దలు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రంజాన్కు ఎలాంటి ఆటంకాలు లేకుండా పక్కా ఏర్పాట్లతో నిర్వహించేందుకు అందరి వద్ద నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఎమ్మెల్యే సైతం ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద శానిటేషన్, లైటింగ్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఈ విషయమై సంబంధిత అధికారులతో కూడా మాట్లాడానన్నారు. ముస్లిం సోదరులకు ఎప్పుడు ఏ అవసరమున్నా నేరుగా తనకే ఫోన్ చేసి తెలియజేయాలని ఈ సందర్భంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. అనంతరం మైనారిటీ నాయకులు మాట్లాడారు. తర్వాత అందరూ కలిసి శ్రీధర్ రెడ్డిని ఘనంగా శాలువాలతో సత్కరించారు. మసీదుల దగ్గర ఎక్కడా కూడా పారిశుధ్య విషయం కానీ, లేదా లైటింగ్ విషయం కానీ, లేదా ఇందాక చెప్పినట్టు ఏదైతే ఆటంకాలు ఏమీ లేకుండా నగర కార్పొరేషన్ పరంగా, పోలీస్ శాఖ పరంగా ఎన్ని వీలైతే అన్ని చేసేదానికి మనం ప్రతి సంవత్సరం కూడా ఒక సమీక్ష పెట్టుకుంటాం. ఈరోజు కూడా సమీక్ష పెట్టుకున్నాం. అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పటికే అధికారులకు కూడా అన్ని విషయాలు కూడా నేను ఫోన్లో కూడా మాట్లాడి ఉన్నా. ఇకపోతే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమిటంటే, ప్రతి రంజాన్ మాసం కూడా మనకు పవిత్రమే, దాంట్లో ఏమనాలి. కానీ ఈ రంజాన్ మాసం నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి, మీకు, నాకు, అధికారులందరూ కూడా జీవితంలో ఒక మరుపురాని జ్ఞాపకంగా మిగలబోతుంది. ఎందుకని చెప్తున్నానంటే, ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా ఈ రంజాన్ మాసంలో మార్చి 9 నుంచి 18 లోపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నాకు సరైనటువంటి అవగాహన లేక రంజాన్ మాసం స్టార్ట్ అవుతుందని కూడా అనుకోలే. కానీ దేవుడి రాత ఏ విధంగా ఉంటుందంటే, ఆ రంజాన్ మాసంలో ఆ అద్భుత కార్యక్రమం చేపట్టాలి కాబట్టి ఆ డేట్లు నేను ముందే చెప్పడం జరిగింది. మార్చి 9వ తారీఖున, ఒక్క మార్చి 9వ తారీఖునే 105 శంకుస్థాపనలు, అదేవిధంగా 11, 13, 15, 17 మొత్తం 302 శంకుస్థాపనలు. అయితే నా పద్ధతి ఏమిటంటే, శంకుస్థాపన అంటే టెంకాయ కొట్టడం, పోవటం, అయిపోయింది నా పని. దీనికి వ్యతిరేకం. టెంకాయ కొట్టానంటే టెంకాయ కొట్టిన పక్క నిమిషం పని స్టార్ట్ కావాలి. అధికారులు చెప్పిన పని చేయాల్సిందే. ఇటీవల కాలంలో గత 7 నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ అందరి ఆశీస్సులతో, ఆ దేవుడి దయతో, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో, అధికారుల సహకారంతో అనేక పనులు చేపట్టాం. ఆ చేపట్టిన పనులు 90% పూర్తయిపోయినాయి. మిగతా 10% కూడా ఓ వారం రోజుల్లో పూర్తవుతాయని చెప్పని కూడా సవినయంగా మీ ముందు మనవి చేసుకుంటున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి కార్యక్రమం ఈ యొక్క రంజాన్ మాసంలో రావటం నాకు జీవితకాలం గుర్తుండిపోతుంది. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో అక్షరాల 2 అంటే 2 నెలలు. మార్చి 9 స్టార్ట్ చేస్తే మే 9 కల్లా, మార్చి 11 స్టార్ట్ చేస్తే మే 11 కల్లా, మార్చి 13 స్టార్ట్ చేస్తే మే 13 కల్లా, ఎట్టి పరిస్థితుల్లో అంతిమంగా మే 20వ తారీఖు కల్లా కూడా ఆ యొక్క 302 శంకుస్థాపనలు ఏదైతే చేసామో, రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీటి పైపులైన్లు కావచ్చు, వాటన్నిటి కూడా పూర్తి చేస్తాం. అందుకే ఈసారి పద్ధతి కూడా మార్చాం. ఎక్కడ శంకుస్థాపనలు నేను లేకుంటే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ నాయకులు చేరు, మేము కేవలం పాల్గొంటాం. స్థానిక ప్రజల చేతే టెంకాయలు కొట్టించి సాంప్రదాయ పద్ధతుల్లో వాళ్ళ సాంప్రదాయం ప్రకారం స్థానిక ప్రజల చేతే ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా రెగ్యులర్గా ఫాలో అప్ చేసి చెప్పిన మాట కట్టుబడి ఏ విధంగా మార్చి 9వ తారీఖు 105 శంకుస్థాపన ప్రారంభించి మార్చి 18కి 302 శంకుస్థాపనలు చేస్తున్నామో, అదేవిధంగా మే 20వ తారీఖు లోపు ఎట్టి పరిస్థితులు 600 106 కూడా ఆ యొక్క 302 కూడా ప్రారంభోత్సవాలు కూడా జరుగుతాయని చెప్పని నమ్మకంగా పూర్తి స్థాయిలో మాట ఇస్తున్నాం. కాకపోతే బారాషాహి దర్గా మీ అందరి, నాది, మనందరి ఒక ఆధ్యాత్మిక కేంద్రం, ఇష్టమైన ప్రాంతం.
ఈద్గా దగ్గర నుంచి దర్గా అభివృద్ధి దాకా అనేక అడ్డంకులు ఎదుర్కొన్నా నా శక్తి కొద్దీ పనిచేశా. ఆఖరికి నిండు శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూరంగా జరిగిన తర్వాత సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముందు బారా షాహీద్ దర్గా పనులు వెంటనే చేపట్టాలని ఒక్కడినే ఒంటరిగా 150 మంది అవతల పక్కుంటే ముఖ్యమంత్రి గారు ఎదురుగా బారా షాహీద్ దర్గా పేరు ఈ రాష్ట్ర అసెంబ్లీలో వినిపించిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. దేవుడి దయ వల్ల ఎన్నికలు అయిపోయినాయి. మీ అందరి ఆశీస్సులతో మన అధికారంలోకి వచ్చాం. బాధ్యత ఉంది. మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో గత రొట్టెల పండుగ నాడు 5 కోట్ల రూపాయలు ఆ యొక్క మసీదుకి ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించారు. దానికి ఫైల్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఆ యొక్క డిజైన్లు అది ఇదన్నీ కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారికి చెప్పాను, మీరే దగ్గరుండి ఆ యొక్క డిజైన్ చూడండి అని చెప్పని చూశారు. తప్పకుండా కలెక్టర్ గారి దగ్గర నుంచి గవర్నమెంట్కి పోయింది. అతి త్వరలోనే అది వస్తుంది. అది కాకుండా ఈ పవిత్ర రంజాన్ మాసంలో బారా షాహీద్ దర్గా సంబంధించి అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ముఖద్వారాలు, ఆ యొక్క ఆర్చులు. నాకు ఆ దారిని వెళుతుంటే ఆర్చులు చూస్తుంటే అందరూ గుర్తుకొస్తారు, కానీ ప్రత్యేకంగా మా షకీల్ బాయ్ పదే పదే గుర్తుకొస్తూ ఉంటాడు. ఎందుకని చెప్తున్నానంటే నన్ను తీసుకెళ్ళింది బారా షాహీద్ దర్గాకి ఎంతనా ఒక 20 లక్షలు పెట్టేస్తే ఈద్గా అయిపోద్ది అని చెప్పారు. 20-40 అయింది, 40-60 అయింది, 60-90 అయింది, 90 కోట్ల రూపాయలు అయింది. ఎట్లో అవకాశం నాకు షకీల్ బాయ్ ద్వారా ఆ అల్లా ఇచ్చిన అవకాశంగా నేను భావించా. దేవుడి దయ వల్ల అదంతా కూడా పూర్తయింది. ఆ తర్వాత ఏం చెప్పాడంటే అన్న ఏం లేదు 2 ఆర్చీలు అన్నాడు. నిజంగా చాలా అవసరం. షకీల్ బాయ్ కావాలని చెప్పలా, ఆర్చీలు అవసరమే, గేట్లు అవసరమే. ఇందాకే మన వాళ్ళు చెప్పినట్టు బారా షాహీద్ దర్గాలో గేట్లుంటే ఖచ్చితంగా చాలా వరకు ఎవరంటే వాళ్ళు లోపలికి వచ్చే పరిస్థితి కూడా ఉండదు. అది ఎంత ఒక 20 లక్షల రూపాయలు అవుతానంటే పాపం మా ఇంతియాజ్ భాయ్ నేను కొంత వేస్తాను అన్నాడు. నేను కొంత వేస్తాను అనుకుంటే దగ్గరలో దిగితే అది 10 లక్షలు 10 లక్షలు అయ్యే పని కాదు, ఒక 50 అవుతుంది అన్నారు. 50 కాదు, ఇంకా కూడా నిధులు కేటాయించాం. తీరా చూస్తే ఇంకా పూర్తి గల. నాకైతే బాధ వేసేది, అసలు ఈ ముఖద్వారాలు మనం పూర్తి చేయగలుగుతామా? ఎందుకంటే పూర్తి చేసే అవకాశం లేనప్పుడు ప్రారంభోత్సవం చేయకూడదని నేను నమ్మతా. అయ్యా నా వల్ల కాదు, మీరు పని అడిగారు, నా వల్ల అయింది చేసేటివే, లేదు నా వల్ల కాదు దండం పెట్టేసి నా వల్ల కాదా అని చెప్పటం. ఎట్టకేలకి దీంట్లో మనకు సహకరించింది ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు ప్రత్యేకంగా సహకరించారు. వాళ్ళు చొరవ తీసుకున్నారు. చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు నేను అడిగా, నేను నా తమ్ముడు గిరి పదే పదే సార్ ఇది పరిస్థితి అంటే వారికి పూర్తిగా విషయం అర్థమయ్యి జిల్లా కలెక్టర్ గారు ఆనంద్ గారు పదే పదే ఏం చెప్పారంటే ఎమ్మెల్యే గారు ఎట్టి పరిస్థితుల్లో అది పూర్తి కావాల్సిందే అని చెప్తే మళ్ళీ ఇప్పుడు పూర్తి కావాలంటే 82.5 లక్షకి ఎస్టిమేషన్ వేస్తే కలెక్టర్ గారు కమిషనర్ గారికి ఫోన్ చేసి కార్పొరేషన్ నుంచి నోడా నుంచి నువ్వు ఎంత ఇస్తావు ఏమీ లేకపోతే ఇల్లేనని చెప్పు, నేను మొత్తం చేస్తానంటే కమిషనర్ గారు స్పందించి ఒక 40 లక్షల రూపాయలు ఇచ్చారు. నోడా నుంచి 20, కార్పొరేషన్ నుంచి 20, మిగతా 42 లక్షల రూపాయలు కలెక్టర్ గారు వారి నిధుల్లో నుంచి కేటాయించారు. 82.5 లక్షలతో టెండర్లు పిలిచాం. కానీ తీరా టెండర్లు పిలిచిన తర్వాత నా టెన్షన్ ఏంటంటే దానికి కాంట్రాక్టర్ వస్తాడో రాడో అని. ఎందుకని చెప్తున్నానంటే పోయినసారి అమానుల్లా ఖాన్ ఆ కాంట్రాక్ట్ చేసింది. అమానుల్లా ఖాన్ దండం పెట్టాడు నాకు వచ్చి, అన్నా మొత్తానికి మంచి పని నేను కాదంటూ లేదు, నేను వెళ్ళి సమాధానం చెప్పాలన్నా, ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క డిసైన్ చెప్తానా, నేనేం చేయాలన్నా, నా వల్ల కావటం లేదన్నని నేను చేయిందా ఇంకా అన్నాడు. పాప మా 80 లక్షల బిల్లు కూడా రాలేదు. మళ్ళీ అమానుల్లా ఖాన్ పిలిచాం, అమానుల్లా భాయ్ ఈ దైవ కార్యక్రమం ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే, దయచేసి అర్థం చేసుకో, అసంపూర్తిగా ఆయన ముఖద్వారాలు ఉండటం కరెక్ట్ కాదు అంటే అమానుల్లా ఖాన్ ఎట్టో పాపం ఇంకో మాట కూడా చెప్పా, ఆ 80 లక్షలు బిల్ నీకు వస్తుంది, రాకుండా పోదు, కొంత సమయం పడుద్ది, ఈ 82 లక్షలు గ్రాంట్ అట్ట కాదు, అర్జెంటుగా ఉండే గ్రాంటు, నీ డబ్బులు నీకు వస్తాయి, ఎవరని జోక్యం చేసుకోం, మా యొక్క వాళ్ళు అందరూ డిజైన్ నీకు ఇచ్చేస్తున్నాం, ఆ డిజైన్ ప్రకారం చేసుకో, ఎవరైనా జోక్యం చేసుకో అని చెప్పని మాట చెప్పిన తర్వాత టెండర్ వేశాడు. 10వ తారీఖు టెండర్లు లాస్ట్ డేటు. 10వ తారీఖు తర్వాత ఒకరోజు రంజాన్ మాసంలోనే. ఎందుకని చెప్తున్నానంటే బారా షాహీద్ ఆర్చులు కూడా ఆ యొక్క అసంపూర్తిగా ఉన్న ఆర్చులు కూడా మళ్ళీ ప్రారంభం ఎప్పుడవుతున్నాయంటే పవిత్ర రంజాన్ మాసంలోనే ప్రారంభమవుతున్నాయని చెప్పని మీ అందరికీ మనం చేస్తాం. కాబట్టి ఈద్గా కమిటీకి కానీ ముస్లిం పెద్దలకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు డిజైన్ ఇచ్చేస్తున్నారు, ఆ డిజైన్ ప్రకారం అమానుల్లా గారిని స్వేచ్ఛగా వదిలేద్దాం. ఆయన ఇచ్చిన పని పూర్తయిన తర్వాత
ఇంకేదైనా తుది మెరుగులు కావాలంటే అప్పుడు ఆలోచన చేస్తాం. ఇప్పుడు కానీ మనం దాన్ని మళ్ళీ తుది మెరుగులంటే మళ్ళీ సమస్య మొదటికి వచ్చే అవకాశం ఉంది. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇన్ని విశిష్టతలు అంటే రూరల్ ఎమ్మెల్యేగా మీ కోటరెడ్డికి సంబంధించి రూరల్ ప్రజలకు సంబంధించి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రజలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకి లేదా ఒక బాలాస్థాయి దర్గాకి వీటన్నిటికీ ఇన్ని ప్రత్యేకతలు ఈ రంజాన్ మాసంకి ఉన్నాయని చెప్పనే ఈ రంజాన్ మాసం మనకందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలియచేసుకుంటూ మరో నమ్మకం కూడా నాకుంది. ఏమిటా నమ్మకం అంటే రంజాన్ పర్వదినం నాటికి ఖచ్చితంగా ఒక నమ్మకం నాకు మంత్రి పొంగూరు నారాయణ గారు కూడా గట్టిగా ఉన్నారు, అబ్దుల్ అజీజ్ గారు కూడా గట్టిగా ఉన్నారు. వారిద్దరి సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ప్రోత్సాహంతో పవిత్ర రంజాన్ మాసం నాటికి ఆ యొక్క బారా షాహీద్ దర్గాలో కట్టే మసీదుకి సంబంధించి 5 కోట్లు కూడా విడుదలవుతాయి, టెండర్లు కూడా పిలిచే అవకాశం వస్తుందని ఒక నమ్మకంతో చెప్తున్నా. కాస్త అయితే సంతోషం, కాకుండా 4 రోజులు అటు ఇటు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి హామీ కాబట్టి దాంట్లో ఏం తేడా ఉండదు. ఖచ్చితంగా మిగతా ఫైల్ ప్రాసెస్ అంతే. ఏది ఈ విధంగా అనేక డిపార్ట్మెంట్, చిన్న ఫైల్ తిరగాలంటే అనేక డిపార్ట్మెంట్ తిరగాల్సిన పరిస్థితి, అది తప్పితే ఏముండదు. కాబట్టి ఏదేమైనా ఈ పవిత్ర రంజాన్ మాసంలో మీటింగ్ పెట్టేశాను అయిపోయింది అన్న ధోరణ కాకుండా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్ చేయండి, శుభనకు ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేయండి. ఏ సమయమైనా సరే మీకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేస్తే పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుంటారని చెప్పిన కూడా కోరుకుంటూ మరోసారి అందరికి కూడా ముందస్తు పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానించిన వెంటనే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముస్లిం మత పెద్దలకి అధికారులకు అందరికి కూడా పేరు పేరున వాటర్ సప్లై కానీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి మేము ప్రత్యేకంగా కోరేది ఏమి లేదు. ఎందుకంటే అంత ప్రయోజనకరంగా మాకు అందిస్తున్న ఈ సహాయాన్ని నెల్లూరు సిటీ ముస్లింల తరపు నుండి మనసారా ఎమ్మెల్యే గారికి అందరు అధికారులకి మనసారా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇక ముందు కూడా ఇలాగే ప్రభుత్వం తరపున ముస్లింల పండుగలకు, ముఖ్యంగా రంజాన్ నెల ఎందు తర్వాత ఈద్గా ప్రత్యేక ప్రార్థన సందర్భంగా ఏర్పాట్లు చేస్తారని, ఇంతకుముందు కంటే ఇంకా మంచిగా చేస్తారని భావిస్తూ నాకు ఈ అవకాశం కల్పించడానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పితే మేము ఏదో చెప్పినట్టు అవుతుంది, కానీ ఆయన చెప్పకుండా చేసేవాడు కాబట్టి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. విచ్చేసినటువంటి మత పెద్దలందరికీ అలాగే అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈరోజు సమావేశం పెట్టడమే కాదు, గత 2 రోజుల ముందు కూడా ఎమ్మెల్యే గారు ఒక వాయిస్ మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. రాబో రంజాన్ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మసీదులు కానీ ఆ ప్రాంతాల్లో కానీ పారిశుద్ధ్య పనులు కానివ్వండి, లైట్లు అలాగే నీళ్ళ సమస్య ఏమున్నా కూడా స్వయంగా నాకే ఫోన్ చేయండి, నిమిషాల్లో వాటిని పరిష్కరించేందుకు మేము కృషి చేస్తామని చెప్పేసి 1-2 సార్లు వాయిస్ మెసేజ్ ఇవ్వటమే కాకుండా కేవలం రంజాన్ మాసమే కాదు, ప్రతి పండగలు కూడా అది శివరాత్రి కానివ్వండి, క్రిస్మస్ కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, ప్రతి ఒక్క పండగ కూడా వారం ముందు నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకొని వాటిపై అధికారుల సమీక్ష సమావేశం చేయడం కానివ్వండి, లేదా వాళ్ళతో పర్సనల్గా మాట్లాడటం కానివ్వండి, వాయిస్ మెసేజ్ పంపించడం, ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా ఒక అవగాహన ఉంది కాబట్టి ఏ పండగ కూడా ప్రశాంతంగా వాతావరణం జరగాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఒక మంచి ఆలోచన కలిగిన వ్యక్తి ఎవరంటే రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ గారు. కాబట్టి ఈరోజు అంతటి ప్రజాదరణ పొందారు 2 రూరల్ నియోజకవర్గంలో. అంతటి మెజార్టీ కూడా ఎందుకు వచ్చిందనంటే ప్రతి ఏరియాలో కూడా ప్రతి కమ్యూనిటీలో కూడా ఆయనకు సొంతంగా మూలాలు ఉన్నాయి, సొంతంగా ఆయనకు ఒక గుండెలో స్థానం సంపాదించుకున్నారు. కాబట్టి ఈ యొక్క సమీక్ష సమావేశం పేరుకని కాదు, ఖచ్చితంగా ఏదైతే చెప్తారో అదే పాటిస్తారు కూడా. ఇది అధికారులే కాదు, ఎమ్మెల్యే ఆఫీస్ కూడా ప్రతి ఒక్కరు కూడా వీటినే పాటించి ముందుకు పోతారు. కాబట్టి రాబో రంజాన్ మాసం అన్ని విధాల
సుఖ సంక్షోభాలతో మంచి వాతావరణంలో చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ఉపవాసం ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. నమస్కారం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందరూ మేము ఎవరం అడగకముందే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అడిషనల్ కమిషనర్ గారికి, అలాగే హెల్త్ ఆఫీసర్ గారికి, డిఎస్పీ గారికి ఆదేశాలు ముందుగానే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈరోజు ఈ మీటింగ్ ఇక్కడ పెట్టుకుంటున్నాం. మమ్మల్ని మనసులో పెట్టుకొని గుర్తుపెట్టుకొని అందరికంటే ముందు ఫోన్ చేసేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకెప్పుడు కూడా ఆయన మా పనులు అందరికంటే ముందు చేస్తారు. అదేవిధంగా బారాషాద్ దర్గాలో కూడా ఆర్చ్ పనులు కూడా నాకంటే మా ఈద్గా కమిటీ కంటే మా మత పెద్దల కంటే ముందు ఆయనే ఫాలోఅప్ చేసేసి దాన్ని వేరే వాళ్ళు టెండర్ వేయడానికి ఇబ్బంది పడుతున్నా కూడా పిలిపించి వాళ్ళు ఒప్పించి మళ్ళీ ఆ పనులు మళ్ళీ మొదలయ్యేటట్టు చేశారు. అదేవిధంగా బారాషాద్ దర్గాలో సీఎం గారు అనౌన్స్ చేసిన 5 కోట్ల పనులకి ఎస్టిమేషన్ వేయించి దాన్ని కూడా ప్రభుత్వానికి పంపించి ఆ పనులు కూడా చేయిస్తున్నారు. ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా నేను ఏదైనా అడగదామనేసరికి ఆల్రెడీ ఫోన్ చేసేస్తుంటారు. కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం మాకు అదృష్టం. రంజాన్ నెలలో కూడా ప్రతి మసీద్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆయనే నాతో అడిగి చేయించారు. ధన్యవాదాలు సార్. మిమ్మల్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోము. ఎంత కష్టకాలంలో కూడా మీ వెంటే నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న 186 మసీదులు ఏదైతే ఉన్నాయో దాంట్లో రూరల్ కాన్స్టిట్యున్సీలో సిటీ కన్నా కానీ ఒక 10-20 మసీదులు రూరల్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా రంజాన్ పవిత్రత గురించి, మసీదుల దగ్గర కావాల్సిన ఏర్పాట్ల గురించి, రంజాన్ నెలలో ముస్లింలు ఎటువంటి ఇబ్బందులు పడతారు, ఏ విధంగా ఇబ్బందులను తీర్చాలని ఒక ముస్లింకు ఎంత బాగా తెలుసో అంతకన్నా ఎక్కువ మా శ్రీధర్ రెడ్డి గారికి తెలుసు. ఎందుకంటే ఈ రూరల్ నియోజకవర్గానికి ఒక మహానగరం లాగా తీర్చిదిద్దిన శిల్పి అతను. 15 సంవత్సరాల నుంచి ప్రజల గుండెల్లో అతనికి స్థానం ఉందంటే అది ఊరికే వచ్చే స్థానం కాదు. అది కోట్ల రూపాయలు కుమ్మరించినా, మీసాలు మెలివేసి తొడల మీద కొట్టుకుంటూ తిరిగినా కానీ ప్రజలు శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి గుండెల్లో పెట్టుకున్నారని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే 15 సంవత్సరాల నుంచి ఒక ఛత్రపతి లాగా ఈ రూరల్ కాన్స్టిట్యున్సీలో అతను ఎమ్మెల్యే లాగా కొనసాగడమే. అదేవిధంగా మసీదుల దగ్గర మనం నమాజు ఉదయాన్నే 5 గంటలకు నమాజ్ ఉంటుంది. 5 గంటలకు నమాజ్ అంటే ఫాస్టింగ్ మనం 3:30 నుంచి 4 లోపల ఫాస్టింగ్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత మసీదుల దగ్గర మనం వెళ్ళడానికి, ఎందుకంటే రూరల్ కాన్స్టిట్యున్సీ కొద్దిగా ఎక్స్టెన్షన్ ఏరియాలో ఉంది. ఇప్పుడు మనకు పత్తెకాన్పేట ఈ ఏరియాలో అయితే ఇబ్బంది లేదు. కానీ గాంధీనగర్, అదేవిధంగా 4వ మైలు, 3వ మైలు ఇట్లాంటి ఏరియాలు ఏదైతే ఉన్నాయో అది ఎక్స్టెన్షన్స్ ఏరియా. అక్కడ ఉదయాన్నే ఏంటంటే కుక్కల బెడద ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మనకు చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే ఇండ్లలో నుంచి మసీద్కి వెళ్ళే దారిలో ఈ కుక్కలు ఏంటంటే వెనకాల పడి మమ్మల్ని తరుముకుంటున్నాయని చెప్పి. అదేవిధంగా ముస్లింలలో ఏంటంటే మహిళలు కూడా ఒక్క పొద్దులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి పోయి ఒక 10 మంది ఒక దగ్గర కూర్చొని ఫాస్టింగ్ చేస్తారనమాట. ఆ విధంగా ఫాస్టింగ్ చేసేటప్పుడు ఆడోళ్ళు, పసిబిడ్డలు కూడా రోడ్డుపై నుంచి నడుచుకొని పోయేటప్పుడు ఈ కుక్కల వల్ల చాలా ఇబ్బంది ఉందని చెప్తున్నారు. ఎమ్మెల్యే గారి దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను. అదేవిధంగా మసీదుల దగ్గర ఒక చిన్న లోపం జరిగినా కానీ అధికారులకైతే ఒక పేపర్ నేను లీక్ చేస్తున్నాను. శ్రీధర్ రెడ్డి గారికి తల నిండు కళ్ళు, 2 కళ్ళు కాదు, మొత్తం తల నిండుగా కళ్ళు ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ మసీద్ దగ్గర అంటే అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ ఏ చిన్న లోపం జరిగినా అక్కడ ఎమ్మెల్యే గారు మీకు ఏదైతే ఆదేశించారో అక్కడ శానిటేషన్ కానివ్వండి, మసీద్ దగ్గర ఫాస్టింగ్ చేసిన తర్వాత కొన్ని వ్యర్థాలు వస్తాయన్నమాట. ఆ వ్యర్థాలు ఇమీడియట్గా తీసేయాలి. అక్కడే పెట్టేసామనుకోండి దాంట్లో దోమలు చేరుతాయి. కాబట్టి మెయిన్ బ్లీచింగ్, శానిటేషన్, వాటర్, వజూ చేసుకోవడానికి వాటర్ కావాలా. అదేవిధంగా మసీద్ దగ్గర ఏదైతే లైట్లు ఉన్నాయో ఆ లైట్లు కావాలా. అన్న ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రంజాన్ నెలలో ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి ఒక్క పొద్దులను లేపడానికి పిల్లకాయలు మైక్ సెట్లు పెట్టుకొని తిరుగుతారన్న. వాళ్లకు పోలీసు వాళ్ళు అబ్జెక్షన్ చేయకుండా ఎవరైనా ఆ స్థానికంగా ఉండే మసీద్ కమిటీ వాళ్ళకు కానీ చెప్పి వాళ్ళకి ఏదైనా పోలీస్ దగ్గర నుంచి ఏదైనా బ్యాడ్జీ లాగానో ఏదైనా పర్మిషన్ కానీ ఇప్పిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందన్న. అదేవిధంగా ఏ చిన్న లోపం జరిగినా కానీ
మాకన్నా ముందర మేము చెప్పే లోపల నువ్వు చెప్పడానికి ఇదే కదా వచ్చిందని చెప్పి మాకు చూపిస్తారు ఫోన్లో. కాబట్టి మీరు రంజాన్ మాసం ఒక పుణ్యమైన మాసం. 11 నెలలు ఒక ముస్లిం వెయిట్ చేసేది రంజాన్ కోసం. రంజాన్ నెలలో మా జీవిత కాలంలో మేము చేసుకున్న ఏ తప్పును కూడా అల్లా క్షమిస్తాడని మా పూర్తి నమ్మకం, మా పూర్తి విశ్వాసం. కాబట్టి ఇటువంటి పవిత్రమైన రంజాన్ మాసంలో ఒక ముస్లింలకు అండగా ఉంటే ఎంతమంది దువా చేస్తారో అంతమంది దువా ఎమ్మెల్యే గారి కుటుంబం మీద, వాళ్ళ బిడ్డల మీద, వాళ్ళ వంశం మీద ప్రతి ఒక్క ముస్లిం దువా చేస్తారు. ఆ దువాలో మీరు కూడా భాగం తెచ్చుకోవాలంటే ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారి మనసు నొప్పించకుండా ఆయన చెప్పిన పని మీరు చేస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన శ్రీధర్ అన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మా ఎమ్మెల్యే గారు మనకు ప్రతి సమస్య వచ్చినా కానీ అందరికన్నా ముందు నిలబడిన వ్యక్తి మా శ్రీధర్ రెడ్డి గారు. అది అందరికీ తెలిసిన మాటే అది. కాబట్టి ఈ రంజాన్ మాసంలో మీకోసం దువా చేసుకోండి, మీ కుటుంబం కోసం దువా చేసుకోండి, మీ బంధువుల మిత్రుల కోసం దువా చేసుకోండి. చివరిలో శ్రీధర్ అన్న కోసం, గిరిధర్ అన్న కోసం కూడా దువా చేయమని కోరుకుంటున్నా. अस्सलाम वालेकुम। एक नॉन मुस्लिम होकर भी हमारे एमएलए साहब हम मुसलमानों के ताल्लुक से जो भी मसाइल आते हैं पहले नंबर पर, क्योंकि ऐसे पहले भी काम करते थे। सबसे पहला कदम हमने जो उनको देखा है एनआरसी के वक्त में जिस तरह साथ दिया है शायद कि कोई एमएलए तेरा साथ नहीं दिया। पहले बोला कि अगर कोई मसला आ गया तो सबसे पहले मैं रहूँगा, उसके बाद तुम्हारा मसला आएगा। एनआरसी के वक्त में पहला मसला हम ही रहूँगा, उसके पीछे तुम्हारे मसाइल होंगे। जब तक मैं ख़त्म नहीं होगा तुम्हारे तरफ कोई आंख तो उठा कर नहीं देखेगा। ये बहुत बड़ी चीज़ है। आदमी जो है बोलना है, ये जो है बयान कर देना काफ़ी नहीं, बल्कि ये बोलने के साथ साथ अमल भी करते हैं। मुसलमान उतने प्रोग्राम नहीं करे जितने बड़े बड़े लोगों को बुलाकर एनआरसी के वक्त में प्रोग्राम करे अल्हम्दुलिल्लाह। उसके बाद लॉकडाउन आ गया, लॉकडाउन में भी जो है बड़ी मेहनतें उनकी है अल्हम्दुलिल्लाह। मैं खुद अपने आप से देखा, और आकर बड़े बड़े ऑफिसरों, कलेक्टर को डांटे, मिनिस्टर था उनके सामने डांटे, एसपी जो है परेशान हो गए, क्या इतना ज्यादा गुस्से में आते हैं, क्या मुसलमानों का मसला है कि खामखा उनको लेकर परेशान कर रहे। अल्हम्दुलिल्लाह बहुत सारे साथ दिया। उस लेन के एतबार से जहां भी कोई मसला आ गया तो फौरन मुसलमानों के मसाइल हो, हर एक एतबार से हर लोगों को, खास तौर पर मुसलमानों का मसला है तो फौरन आगे बढ़ करते हैं अल्हम्दुलिल्लाह। यह हमारे लिए बड़ी फख्र की बात है। अभी रमज़ान शुरू नहीं हुआ, हम सोचते कि रह गए कि भी क्या हुआ, किधर हुआ, कैसे रहा। अल्हम्दुलिल्लाह खुद बुलाकर जो है प्रोग्राम रख के मुसलमानों को रमज़ान का मुक़द्दस महीना, बाबरकत महीना, इसमें किसी तरह की कोई परेशानी ना हो, इसके लिए सोचना, कोशिश करना, उसके सहूलतें पहुँचाना एक बहुत बड़ी जो है मेहनत है। हमारे एक बुजुर्ग ने कहा, जब आदमी अदल इंसाफ पर चलता है अल्लाह उसकी हुकूमत को बरकरार रखते हैं। यही चीज़ अल्हम्दुलिल्लाह हमारे अन्ना का ने हम देखे हैं। अल्हम्दुलिल्लाह अल्लाह ताला उनको सेहत वाफियत तंदुरुस्ती अता फरमाए और तादेर उनको और भी जो है खिदमत की तौफीक दे। उनके भाई गिरिधर अन्ना भी कहाँ, उन्होंने भी है, उनको भी इंशाअल्लाह उनको भी बहुत सारे खिदमत है। अभी गड़पा बोल के जो है बड़ी खिदमत जो है करे ही काम, उसमें भी जो है उन्होंने बहुत सारे साथ दिया है अल्हम्दुलिल्लाह। बहुत सारे सिर्फ जबान से बोलना नहीं, अमल करके दिखलाते। बच्चा भी आ गया तो फौरन 2 आदमियों को मैं अल्हम्दुलिल्लाह मैंने देखा, एक है आनम विवेकानंद रेड्डी, उन्होंने भी जो है उसी तरीके पर ये भी अल्हम्दुलिल्लाह काम करते हैं। यानी कि जीतने के बाद तेरा काम तू, तेरा पैसे देकर तू जो है वोट डालिया है, तेरा काम तू देख ले, मेरा काम है नहीं। अल्हम्दुलिल्लाह पैसे देकर भी अगर वोट लिया है तब भी जो है कौम के लिए खिदमत करने वाले हैं। अल्लाह ताला इनको जज़ा खैर दे और दुनिया और आखिरत में इनको बेहतरीन बदला अता फरमाए। शुक्रिया, जज़ाकल्लाहु खैर। ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు. ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్. వేల వెరైటీలు, స్వర్ణ కంచి, దేవరాక కంచి, అక్షయ కంచి, రాగసూత్ర కంచి, కల్పవృక్ష కంచి పట్టు చీరలు, మనసు దోచి డిజైన్లు, ఆడవారిని అందంగా మలిచి పట్టు మహామందిరం. లేడీస్ డ్రెస్సెస్ లో టాప్ రేంజ్ కలెక్షన్స్, అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎథ్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్, కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్. మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో, అంతులేని ఆనందాలతో, గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి. సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనలోనే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ 1 మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్. Hi Nilor, please subscribe to N3 TV.